విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాలేజీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీనివల్ల విద్యార్థులు మరింతగా చదువులో రాణిస్తారని తెలిపారు. కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎంతగానో అవసరమని అన్నారు. అనంతరం కాలేజీ విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. విద్యార్థులతో మంత్రి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, స్థానిక నాయకులు పివివి గోపాలరాజు, మక్కువ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మీ జీవితాలను నాశనం చేస్తాయి అనేది తెలుసుకోలేరు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు చదువుతున్నారు. ఇదేదో గవర్నమెంట్ మీరు ఎంత పర్సంటేజ్ ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా మీకు ఒక కాలేజ్, డిగ్రీ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చదువుకున్న ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, లేకపోతే మెడిసిన్ అయితే మెడిసిన్. అలాగే మీరు కావాల్సిన ఏదైతే ఫీల్డ్లో ఏ కాలేజీలో అయితే పురోగతి పెంచుకుందాం అనుకుంటారో అలాంటి కాలేజీలో సీట్ వచ్చేదానికి ఈ జూనియర్ కాలేజ్ చాలా ముఖ్యమైనది. అలాంటి భవిష్యత్తు మీకు కల్పించాలని యువ నాయకులు నారా లోకేష్ గారు చదువుని ఇంకొంచెం జూనియర్ కాలేజ్కి ఇంకా స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని కరికులం కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కరికులం కూడా ప్రైవేట్ కాలేజ్కి ధీటుగా నారాయణ గారు ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆయన దగ్గర సజెషన్స్ తీసుకొని కాలేజ్ తాలూకా కరికులం మారుస్తూ ఈరోజు భోజనం పథకం కూడా ఈరోజు అమలు చేస్తున్నారంటే